హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 10R 5G మొబైల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ వన్ప్లస్ 10R 5Gలో ఉన్న కర్న్స్ గురించి కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ మొబైల్ కొనే ముందు ఈ మైనస్లు తెలుసుకుంటేనే మీకు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న క్లారిటీ కూడా మీకు వచ్చేస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లోని కర్న్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. అరౌండ్ 35,000 అయితే ఈ మొబైల్ని బేస్ వేరియంట్ అయితే తీసుకొని వచ్చారు. అంటే మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్. అండ్ ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్లో మనకి వీళ్ళు ఇస్తున్న బిల్డ్ క్వాలిటీ మనకి సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం టోటల్గా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే ఈ డిజైన్ అయితే బిల్డ్ చేశారు. ఇది ఒక మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది అల్యూమినియం ఫ్రేమ్తో అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ తీసుకొని వచ్చినా మనం సాటిస్ఫై అయితే అవ్వచ్చు. అండ్ మనం 35,000 బడ్జెట్ పెట్టినా కానీ మనం ప్లాస్టిక్ బాడీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మైనస్ అని ఈ 10Rలో చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి అలర్ట్ స్లైడర్ని కూడా మనకి తీసేయడం అయితే జరిగింది. ఈ 10R 5Gలో మనకి అలర్ట్ స్లైడర్ అంటే గుర్తొచ్చేది ఐఫోన్స్లో అయితే ఎక్కువ మనకు ఈ అలర్ట్ స్లైడర్ని అయితే చూస్తూ ఉంటాం. అండ్ వన్ప్లస్లో మనకి ఫ్లాగ్షిప్ రేంజ్లో మనకి ఫస్ట్ నుంచి అయితే ఈ అలర్ట్ స్లైడర్ని అయితే తీసుకొని వచ్చారు. కానీ ఈ 10R 5G నుంచి అయితే అలర్ట్ స్లైడర్ని కూడా తీసేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒక డిసప్పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ దాదాపు మీరు 35,000 రూపాయలు ప్రైస్ పెట్టి అయితే ఈ 10R 5Gని అయితే తీసుకుంటున్నారు. అండ్ మీరు హెవీగా గేమ్స్ ఆడుకోవచ్చు అన్న భావన అయితే అందరిలో అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ భావన ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ మీరు గేమింగ్ పరంగా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు ఏ బడ్జెట్లో మొబైల్ కొన్నా కానీ గేమింగ్ పరంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు కొనే మొబైల్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంకొక 5,000 కనుక మీరు ఈ వన్ప్లస్లో యాడ్ చేసుకున్నట్లయితే అరౌండ్ 40Kలో మీకు వన్ప్లస్ 9RT 5G అయితే వచ్చేస్తుంది. ఈ 9RT 5Gలో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. అండ్ మీకు గేమింగ్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ 9RT 5Gలో. అలాగే ఈ 9RTలో మనకి అలర్ట్ స్లైడర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి సైడ్స్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్తో అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో ఈ వన్ప్లస్ 9RT 5G అయితే వస్తుంది. ఓవరాల్గా మిగతా స్పెసిఫికేషన్ చూసుకుని మీకు సేమ్ టు సేమ్ అయితే ఈ 10R 5Gతో కంపేర్ చేసుకుంటే ఉంటాయి. అలాగే ఈ 10R 5Gలో మనకి SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. మీరు మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్స్ ద్వారా మీ స్టోరేజ్ని అనేది ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. విడిగా SD కార్డ్ ఆప్షన్ అయితే ఈ మొబైల్లో ఉండదు. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇయర్ ఫోన్ జాక్ను కూడా ఈ మొబైల్లో అయితే తీసేయటం అయితే జరిగింది. ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ Type-C పోర్ట్ ఉంటుందో ఆ ఛార్జింగ్ పోర్ట్ని మనం Type-C ఇయర్ ఫోన్స్ని కనెక్ట్ చేసి ఇయర్ ఫోన్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మైనస్. అండ్ మెయిన్గా ఈ మొబైల్ కొనే ముందు మనం ఇప్పుడు మాట్లాడుకున్న మైనస్లు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఏదైనా మీకు మెయిన్ ప్రయారిటీ ఉంటే మాత్రం ఈ మొబైల్ని అయితే స్కిప్ చేయండి. అండ్ ఈ మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఇందులో ఉన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మొబైల్ పర్చేస్ చేసే వాళ్ళకైతే కామెంట్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా వీడియోని లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, వన్ప్లస్ 10R మనకి రెడ్ కలర్ బాక్స్ తీసుకొని వచ్చారు. అండ్ బాక్స్ ఫ్రంట్ సైడ్ 10R అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ మనకి వన్ప్లస్ లోగో కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ MRP కూడా మనకి కనిపిస్తుంది. 42,999 రూపాయల ప్రైస్ అయితే MRP అయితే ఉంది. అండ్ పైన టాప్లో మనకి ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ అయితే మనం ఈ సీల్ని బ్రేక్ చేసి మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేసి లోపల ఏమేమి కనిపించారో చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ మనకి లోగో వన్ప్లస్ అని అయితే ఉంది. ఈ బాక్స్లో మనకి క్లియర్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్లీన్ అయితే ఉంది. కేస్ అయితే చాలా బాగుంది. అండ్ మినీ కాటన్ బాక్స్లో కూడా ఇంకేమేమి ఇచ్చారో కూడా చూసేద్దాం. అండ్ ఈ కాటన్ బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్స్ కనిపిస్తున్నాయి. యూజర్ మాన్యువల్స్ నెవర్ సెటిల్ అండ్ సిమ్ ట్రే కూడా మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. అండ్ ఎక్స్ క్లబ్ కార్డ్ కూడా మనకి వన్ మెంబర్ కార్డ్ అయితే ఇస్తున్నారు వన్ప్లస్. అండ్ స్టిక్కర్స్. అలాగే ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ కూడా ఒకసారి పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఛార్జర్ని కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ మనకి 80W ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్తో వస్తుంది. ఈ ఛార్జర్ మీకు దగ్గరగా 30 to
35 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ మొబైల్ ఓవర్ లుక్ అయితే ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంప్రెషన్స్ మొబైల్ చూసిన వెంటనే మనకి ఫీల్ అనేది చాలా గుడ్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ ఒక సైడ్ మనకి సగం మ్యాటీ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఒక సైడ్ మాత్రం స్కిన్ అయితే డ్రైగా అయితే కనిపిస్తుంది. అండ్ కెమెరా బంప్ అయితే ఎక్కువ అయితే లేదు, నైస్ బాగుంది. అండ్ బాటంలో మనకి OnePlus అని లోగో కూడా కనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే టోటల్గా చాలా కూల్గా అయితే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కేస్ వేసి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కేసు వేసినా కానీ మనకి లుక్ అయితే పడవలేదు, ఎందుకంటే క్లియర్ కేస్ కాబట్టి బాగుంది. అండ్ కేసు వేసిన ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. కేసు వేసినా కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, అంత బల్కీగా అయితే అనిపించట్లేదు. అండ్ మొబైల్ మనకి రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ ఆన్ బటన్ అయితే రైట్ సైడ్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో డిస్ప్లే వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బాటంలో మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ అండ్ సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. డబుల్ స్లాట్ ఇచ్చారా, త్రిబుల్ స్లాట్ ఇచ్చారా కూడా. అండ్ ఈ మొబైల్లో మనకి డబల్ స్లాట్తో వస్తుంది, SD కార్డ్ సపోర్ట్ అయితే చేయదు. OTG పెన్ డ్రైవ్స్ ద్వారా మీ స్టోరేజ్ని అనేది ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఒక మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు, ఆల్రెడీ నేను ఇందాక మాట్లాడాను. అండ్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ IR బ్లాస్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ మొబైల్ని బూట్ చేసి ఫటాఫట్ సెట్టింగ్స్ అన్నీ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని నేను కలుస్తాను. ఫటాఫట్ సెట్టింగ్స్ అన్నీ కూడా చేసేస్తాను. ఫ్రెండ్స్, OnePlus 10R 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. ఇందులో ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేది చాలా అంటే చాలా క్లీన్ వే అయితే మనకి కనిపిస్తుంది. ఎటువంటి బ్లోట్వేర్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే లేదు. ముందుగా ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే చాలా అంటే చాలా బాగుంది ముందు ఇది యూజ్ చేస్తుంటే. అండ్ అబౌట్లోకి వెళ్ళి ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి అబౌట్లో చెక్ చేసినట్లయితే మనకి స్టోరేజ్లో మనకి 128GB స్టోరేజ్కి 22 స్టోరేజ్ అయితే మనకి ఇంటర్నల్గా తీసుకుంది. అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది. మనకి అప్ టు 7GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఎన్ఎఫ్ మనకి 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ కాబట్టి మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ అనేది చేసుకునే అవసరం అయితే లేదు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ మనకి 12 మీద రన్ అవుతుంది. ఒకసారి కెమెరా కూడా మనకి చెక్ చేద్దాం. బ్యాక్ కెమెరా ఎంత క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఎంత క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు కూడా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో రికార్డింగ్ చూసినట్లయితే మనకి బ్యాక్ కెమెరా నుంచి 4K వీడియో రికార్డింగ్ కూడా మనకి 30 FPSలో బ్యాక్ కెమెరా నుంచి 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకొని OnePlus అంటే చాలామంది కెమెరానే ఇష్టపడతారు, ఎందుకంటే కెమెరా నెక్స్ట్ లెవెల్ అయితే OnePlusలో ఉంటుంది. అండ్ కెమెరాలో బ్యాక్ కెమెరా నుంచి మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. డ్యూయల్ వీడియో కానీ, ప్రో కెమెరా కానీ, లేదంటే టైమ్ ల్యాప్స్ కానీ, మ్యాక్రో కెమెరా కానీ చాలా ఆప్షన్స్ అయితే మనకి బ్యాక్ కెమెరా నుంచి అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 1080 30 FPSలో వీడియో రికార్డింగ్ అయితే ఫ్రంట్ కెమెరా నుంచి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇంకా OnePlus 10R 5G అన్బాక్సింగ్ మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.